आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। खेलकूद के दौरान 8 साला मुजम्मिल नाले में गिरने की वजह से मौत हो गई। इस मौके पर कुकटपल्ली कांग्रेस पार्टी इंचार्ज बंडी रमेश ने संडे के दिन बच्चे के घर वालों को राब्ता करते तसल्ली दिए और पीसीसी प्रेसिडेंट महेश कुमार गौड के हिदायत पे रमेश ने बस्ती सदर सैयद यूसुफ और तमाम बस्ती वालों के साथ मिलने बच्चे घर गए और पुरसा दिए। जो लॉस हुआ उसकी भरपाई नहीं कर सकते बोल के दुखी हुए और बच्चे के वालिदैन से बोले और फ्यूचर में ऐसे वाक़ये नहीं होने बोल के बोले, एक्शंस लेंगे बोले। इस मौके पर वाटर वर्क्स जीएचएमसी ऑफिसर्स से और फ़ोन पे बात करें और बोले कि बच्चे के घर वालों को 5 लाख रुपए देना और गवर्नमेंट जॉब देना बोल के डिमांड करे। इस मौके पर कांग्रेस पार्टी बस्ती प्रेसिडेंट सैयद यूसुफ, सैयद एजाज, रमेश, राजू और दीगर लोग भी मौजूद थे। ఈరోజు చాలా బాధాకరమైన విషయం. మా ఫతేనగర్ ఇందిరాగాంధీపురంలో ఆ ముజామిల్ అనే బాబు, చిన్న కుర్రాడు, 7 ఏళ్ల వయసు ఉంది, 2వ తరగతి చదువుతున్నా అంట. అతను బాధాకరమైన విషయం ఏంటంటే మన డ్రైనేజ్లో పడి కొట్టుకుపోయాడు. సో మున్సిపల్ వాళ్ళు కానీ వీళ్ళు అందరూ వచ్చి ఎంత చేసినా కూడా బాడీ 2 రోజులు పట్టింది దొరకటానికి. ఎక్కడ ఇదైంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో చివరికి డెడ్ బాడీని అక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర ట్రేస్ అవుట్ చేయటం జరిగింది. సో ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఫాదర్ కూడా పాపం చాలా చిన్న పూర్ ఫ్యామిలీ. అతను ఖతార్లో ఏదో చిన్న జాబ్, ఏదో ఫామ్ హౌస్లో కూలీగా పనిచేసుకుంటా అంట. అక్కడికి వెళ్ళి 6 సంవత్సరాలు అయింది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఉన్న వాళ్ళు అతను ఇక్కడ రావడానికి కూడా అవకాశం కల్పించకుండా అతను అక్కడ తొక్కి పెట్టేశారు. వాళ్ళు అతను వచ్చి ఆ పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా అనిపించింది. ఏదైతే మా ఇందిరాపురం ఈ బస్తీ వాసులందరూ కూడా డెడ్ బాడీ తీసుకుని మున్సిపాలిటీకి వెళ్తాం ఐదరంటే కాదని చెప్పి అందరూ పెద్దల సహకారం, మా యూసుఫ్ భాయ్, మా రమేష్ గారు, రాజు గారు, మా తివారి అన్న, మేము అంతా మాట్లాడటంతో వాడు కొంచెం శాంతించారు. జోనల్ కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది. తప్పకుండా వారికి కాంపెన్సేషన్ చేయటమే కాకుండా ఆ ఇంట్లో ఏదో ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. సో ఇటువంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా కుకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఇటువంటి మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఇమీడియట్గా వాటన్నిటిని కూడా మూసేసి తక్షణ కార్యక్రమం చేపట్టాలని కూడా మేము జోనల్ కమిషనర్ గారికి సూచించాము. వారు కూడా పాజిటివ్గా స్పందించారు. రాబోయే రోజులు ఇటువంటి సంఘటనలు జరగకోకుండా మరి ఎక్కడెక్కడైతే మ్యాన్ హోల్స్ ఇబ్బందులు ఉన్నాయో, ఇంకా ఇతరత్ర ఇబ్బందులు కూడా, ఈ ట్రాఫిక్స్ ఇబ్బందులు కానీ ఇటువంటి ఏ ఇన్సిడెంట్స్ జరగకుండా ఫ్యూచర్లో పర్టికులర్ మన కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో మేము ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి జెడ్సీ గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బాధాకరమైన విషయాన్ని షేర్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా తప్పక ఇప్పుడు ఈ బస్తీ వాసులందరూ కూడా వాళ్ళ నాన్నగారికి ఏదో ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి జోనల్ కమిషనర్ గారు చెప్పిన ఒక మాట మీద శాంతించి వాళ్ళంతా వాళ్ళ మరి గవర్నమెంట్ మీద, మా మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో మా ఈ బస్తీ వాసుల పెద్దలందరూ కూడా మాట మీద గౌరవంతో సర్లే అని చెప్పి వాళ్ళు మాతో ఏకీభవించడం జరిగింది. కాబట్టి ముందు రోజులు ఇటువంటి జరగకుండా చూసుకుంటామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాం ప్రజలకి. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ సందర్భంలో ఇమీడియట్గా స్పందించడం జరిగింది. వారు ఫోన్ చేసి అన్న ఇట్లా తెలిసింది, ఏం జరిగింది ఏంటి అనేది, ఆ పరిస్థితి ఏంటి, ఏం చేద్దాం అనేది కూడా వారు కూడా ఇప్పుడే మాట్లాడి ఇక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. చెప్పాం వారికి కూడా, అన్న మీరు ఇమీడియట్గా వారికి ఏం కావాలో హెల్ప్ చేయమని చెప్పి వారు కూడా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఏదేమైనా బాధాకరమైన విషయం, ఫ్యూచర్లో ఇలాగ జరగకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ. तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में, इस चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाज़त।